119వ కీర్తన 41 నుంచి 48 వరకు మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఇక్కడ ఈ రాగం ఏంటంటే వావ్, అంటే ఆయన యొక్క వాక్యములో ఉన్నటువంటి వాక్కులో ఉన్న శక్తి, అది దేవుని వాక్కును, ప్రభావితమైనటువంటి వాక్కును, ఈ మాట మనకు 6 అనేది మనకు తెలుస్తుంది. 6 అనేది 6 దినములైన తర్వాత 7వ దినమున దేవుడు ఏం చేశాడు? ఆది కాలంలో ఏం చేశాడండి? విశ్రాంతి తీసుకున్నాడు. 6 దినాలు దేవుడు భూమి కలుగునుగాక, సూర్యుడు చంద్రుడు కలుగునుగాక, చీకటి వెలుగు వేరుగునుగాక, భూమి విత్తనములిచ్చి చెట్లు మొలిపించునుగాక. అంతేనా? అలాగే జలచరాశులు దేవుడు కలిగించాడు. భూమి సకల జాతి చతుస్పాదములతో కూడినటువంటి వాటన్నిటిని పుట్టించడం, విత్తనములు ఇచ్చు కూర మొక్కలను, ఆహారం ఇచ్చే చెట్లను, దేవుడు ఆ ఫలములు ఇచ్చే చెట్లను మొలిపించునుగాక. ఇవన్నీ కూడా మంచిది 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 మంచిది. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం మనం గమనించినట్లయితే, దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లనెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. అలాగే 2వ అధ్యాయం 1, 2 వచనాలు చదవండి. ఆకాశమును భూమియు వాటిలో దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. హల్లెలూయా. అంటే ఆయన 7వ దినములోగా సంపూర్తి చేశాడు. అంటే 6 దినాలు ఆయన ప్రతి ఒక్కటి కలుగునుగాక 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 కలుగును. అంటే ఈరోజు ఎందుకు ఈ వావ్ అనే మాట 6 అని ఎందుకు మనము మాట్లాడుకుంటున్నామంటే, 6 దినాలు దేవుడు సృష్టి అంతటిని నోటి మాటతో చేశాడు. 6 దినాలు నోటి మాటతో సృష్టి అంతటిని చేశాడు. అలాగే ఆయన విశ్రాంతి కూడా తీసుకున్నాడు. మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని వాక్కు ప్రకారం ఎవరైతే జీవిస్తారో, దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఎవరైతే జీవిస్తారో, వారి జీవితంలో దేవుని కార్యములు తప్పకుండా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఈ 119వ కీర్తన గ్రంథకర్త 41వ వచనంలో, యెహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము, అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమీయగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొనినాను. ఈరోజు చాలామంది దేవుని మాట తీసుకోరు. బంధువుల మాట, ఫ్రెండ్స్ మాట, భర్త మాట, భార్య మాట,
ఇరుగు పొరుగు వారి మాట అవే గుర్తొస్తుంటాయి. వారు ఏమి నన్ను తిట్టారు, వారు ఏమి నన్ను అవమానకరమైన మాటలు నన్ను మాట్లాడారు, ఏ విధమైనటువంటి సూటిపోటు మాటలతో నన్ను హింసించారు, ఏ విధమైనటువంటి మాటలు నన్ను కృంగదీశాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు ప్రకారం ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యములు జరగడం ప్రారంభిస్తాయి. ఒక ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఆ ఉదాహరణ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్కు చేత ప్రపంచములు కట్టబడి ఉన్నాయి అని అక్కడ మనకు స్పష్టంగా వాక్యము రాయబడి ఉన్నది. క్రొత్త నిబంధనలో చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమై ఉన్నవని, అందును బట్టి దృశ్యమైనది కనబడి పదార్థం వలె పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. ఈరోజు నీ జీవితంలో ఏదో ఒకరు తీసుకొచ్చి నిన్ను తయారు చేయడం కాదు, నీకు తయారు చేసి అన్నీ రెడీ చేయడం కాదు. దేవుని వాక్కు చేత దేవుడు ఈ భూ ప్రపంచంలో ఈ భూమిని, ప్రపంచాన్ని, ఈ మనకు కనబడే ఆ చెట్లు, జంతువులు, పక్షులు, జలరాశులు, అలాగే ఆకాశము, భూమి, పంచభూతములు, ఇవన్నీ కూడా మనకు దేవుని వాక్కు చేత కట్టబడి ఉన్నాయి. నీ బ్రతుకులో నేను ఎలాగ బ్రతకాలి అని అనుకోవద్దు. దేవుని వాక్యానికి ఆధారము ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని వాక్యం మీద ఆధారపడి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఆ రోజు నుంచి నీ జీవితంలో ఎదుగుదల, ప్రాస్పరిటీ, దీవెనలు, గొప్ప కార్యములు జరగడం దేవుడు ప్రారంభిస్తాడు. అదే దేవుని వాక్యము చేత నీవు బలపరచబడ్డాం, దేవుని వాక్యము చేత దీవించబడ్డాం. ఆదాము దేవుడు సృష్టించినటువంటి ఆ జంతువులకన్నిటికీ పేర్లు పెట్టాడండి. ఎంత ఆశ్చర్యం దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. అంటే దేవుడు సృష్టించినటువంటి జంతువులకన్నిటికీ మొట్టమొదటిగా ఆదామే పేరు పెట్టాడు. వాటన్నిటికీ ఆ పేరు ఏ రోజు ఆదాం పెట్టాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పేరు అలాగే స్థిరపరచబడి ఉంది. మనము మన కుటుంబాల్లో ఎవరికైనా ఒక పేరు పెట్టామనుకో, పాస్టర్ కానీ, ఒక రెవరెండ్, ఒక దైవజనుడు, ఒక బిషప్, ఒక ఫాదర్ ఒక పేరు పెట్టాడు అనుకోండి, ప్రభు నామములో మోషే అని పేరు పెట్టాడు అనుకో, వాడికి పెద్దవాడైన తర్వాత స్కూల్లో చేర్చేటప్పుడు మోషే వద్దులే, ఇంకొక పేరు ప్రవీణో లేకపోతే ప్రదీపో అని పేరు పెడతారు. అవునా కదా? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, సమూయేలు అని పేరు పెట్టిన తర్వాత దాని నుంచి బెర్షెబా వరకు షిలోహు మందిరములో నుండి తన జీవితం ప్రారంభమైంది. దేవుని వాక్కు చేత ఆశీర్వదించబడ్డాడు, జన్మింపబడ్డాడు. తన తల్లి షిలోహు మందిరానికి తీసుకొని వచ్చి అతన్ని విడిచిపెట్టి ఆయన కొరకు 3 కోడెదూడలను, పిండిని, ద్రాక్ష రసమును తీసుకొని అక్కడ దేవునికి అర్పించి ఆ షిలోహు మందిరములో సమూయేలుని విడిచిపెట్టిన తర్వాత బాలుడగు సమూయేలు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లెను. అది ఎంతవరకు పోయిందంటే, దేశంలో సమూయేలు పేరు తెలియకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరు. అంతటి ఆశీర్వాదం. అలాగే ఈరోజు మన కుటుంబంలో మన పిల్లలు, మన యొక్క జీవితంలో మన ముందున్నటువంటి పిల్లలు దేవుని చేత, వారు దేవుని వాక్కు చేత స్థిరపరచబడ్డారు, దేవుని వాక్కు చేత బలపరచబడ్డారు,
దేవుని వాక్యము మీద ఆధారపడి జీవిస్తున్నారు. దేవుని వాక్యమే మాకు, ఇంకా వేరొకటి లేదు. దేవుని వాక్యం మీదే మేము జీవిస్తున్నాము. ఆ వాక్యమే మాకు ఆధారం. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వాక్య రూపములో ఉన్నటువంటి యేసయ్య కృపాసత్య సంపూర్ణుడుగా యోహాను సువార్త 1:14 ప్రకారం ఆయన మన మధ్యలోకి వచ్చి నివసించాడు. ఆయనకు లోబడతాం అని ఎప్పుడైతే నీ జీవితంలో నీవు ఒక తీర్మానం తీసుకొని ఈ లోకంలో ముందుకు వెళ్తావో అప్పుడే దేవుడు ఒక అద్భుతమైనటువంటి స్థితిని దేవుడు నీకు కలిగించడం ప్రారంభిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చూడండి 45వ వచనంలో 44లో ఒక మాట మనకు కనబడుతుంది. 43 నుంచి చదవండి. నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని, నీవు దేవుడు చేసేదంతా తన వాక్కు నీ జీవితంలో నీకు అనుగ్రహించినటువంటి వాక్కును బట్టి నీవు అర్థం చేసుకొని ఆయన చేసే పని ఎలాంటిదో నువ్వు ఆలోచించినప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం. దేవుని మాట మీద ఎలాగ నిలబడాల? నేను ఒక శతాధిపతి వచ్చి అడుగుతున్నాడు, ప్రభు నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థత పొందుతాడు. నేను ఒకడిని రమ్మంటే వస్తాడు, ఒకడిని పొమ్మంటే నేను కూడా అధికారం గలవాడును. అయితే నీవు నా ఇంటికి వచ్చేదానికి కూడా నేను అర్హుణ్ణి కాదు. అందుకే నీ మాట మాత్రం నాకు సెలవిమ్ము. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యం. ఎవరైతే దేవుని మాట మీద నమ్మకం కలిగి ముందుకు వెళ్తారో వారి జీవితంలో దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. నువ్వు కోరినట్లు జరుగును అన్నాడు, అలాగే జరిగింది. వాడు పక్షవాయువు గలవాడు, వాడి జీవితంలో స్వస్థత కూడా వచ్చింది. గురిడివాడు అడిగాడు, ఏమని అడిగాడు? నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమన్నాడు. కరుణించాడా లేదా? దేవుడు కరుణించాడా లేదా? వాడిని కరుణ కటాక్షములు వాడి మీద చూపించాడు. అలాగే కుష్ఠరోగి కూడా ఒక మాట అన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమన్నాడు. కొండ మీద ప్రసంగం చేసి యేసయ్య దిగి ఆయన ఊరిలోకి వస్తున్నటువంటి పరిస్థితిలో ఆ కుష్ఠరోగి యేసయ్య పాదాల మీద పడ్డాడు. ఆయన కుష్ఠరోగం, ఆయన బలహీనత, ఆయనకున్నటువంటి వ్యాధి, రోగం, ఇవన్నీ కూడా ఆ కొండ మీద ప్రసంగం చేసినటువంటి యేసయ్య ఖచ్చితంగా కనికరిస్తాడు. ఖచ్చితంగా ఆ కుష్ఠరోగాన్ని తీసివేస్తాడు. నా కుష్ఠరోగాన్ని తీసివేస్తాడు. నాకు మాటిస్తాడు, నాకు సహాయం చేస్తాడు, నాకు స్వస్థతనిస్తాడు. ఆయన వాక్కులు ఇప్పుడు దాకా నేను విన్నాను. ఆ వాక్కులో ఉన్న శక్తి నేను పొందుకున్నాను. అయితే ఇప్పుడు నేను విశ్వాసం కలిగి ఉన్నాను. ఖచ్చితంగా ఆయన ఈ మార్గంలోనే వస్తాడు. ఆయన పాదాల మీద నేను పడాలి, ఆయన నేను వేడుకోవాలి, ఆయనకి నేను సరెండర్ అవ్వాలి, ఆయన నన్ను స్వస్థపరచాలి. ఎంత గొప్ప విషయం! యేసు ప్రభు రాగానే ఆయన పాదాల మీద పడ్డాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. వెంటనే తక్షణమే యేసు ప్రభు, నీవు శుద్ధుడు అవ్వడం లేక స్వస్థపడడం, నీ కుష్ఠరోగం పోవడం నాకు ఇష్టమే. దేవుడు వాడిని ముట్టి స్వస్థపరిచాడు, బాగు చేశాడు, శుద్ధీకరణ చేశాడు. మోసే నియమించినటువంటి కానుకను నువ్వు వెళ్ళి దేవాలయంకి వెళ్ళి నువ్వు కానుక ఇచ్చి నీ దేహమును ఆ దేవాలయంలో ఉన్నటువంటి యాజకుడికి నువ్వు చూపించు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం!
మోషే కూడా పొద మండుతుంది, పొద కాలిపోలేదు. అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మోషేతో మాట్లాడుతున్నటువంటి ఆ సమయంలో మోషే ఒక మాట అన్నాడు, నీ పాదాలకు ఉన్న చెప్పులు విప్పు, నాతో మాట్లాడాడు. మోషే భయముతో వణికిపోతున్నాడు. ఇది ఆశ్చర్యం. ఎప్పుడు కనివిని ఎరగనటువంటి రీతిలో నాకు పొద కాలిపోతుంది, పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. మంట మాత్రం భయంకరంగా వస్తుంది. ఆ మంటలో నుంచి దేవుని యొక్క మాటలు వస్తున్నాయి. ఆ మాటలు సూటిగా మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఇదిగో నా ప్రజల మొర నేను ఆలకించున్నాను, నువ్వు వెళ్ళి ఐగుప్తు దేశముకు వెళ్ళి నా ప్రజలను విడిపించాలి అని చెప్పినప్పుడు మోషే నెపాలు చెప్తున్నాడు, నేను నోటి మాంద్యం గలవాడిని, నాకు శక్తి చాలదన్నాడు, నేను వారితో పోరాడలేనన్నాడు. అందుకే మోషేకి కొన్ని సూచనలు చూపించాడు దేవుని వాక్కు ద్వారా. నీ చేతిలో ఉన్నటువంటి కర్రని కింద వేయి. వెంటనే ఆ కర్ర ఏమైంది? పాము అయింది. దాన్ని తోక పట్టుకోమని మరలా కర్ర అయింది. ఎన్నో గొర్రెలను మందలించి ఎన్నో గొర్రెలను సాకి అనేక 40 సంవత్సరాల దాకా ఆ మిద్యాను అరణ్యములో జత్రో తన మామ గొర్రె అయిన గొర్రెలన్నిటినీ మేపుతున్నటువంటి మోషే జీవితంలో ఒక మరలా దేవుని వాక్కు చేత అభిషేకము కలిగినటువంటి వాడిగా మార్చబడి, దేవుని వాక్కు చేత నడిపింపబడేటట్లుగా మార్చబడి ప్రార్థన చేస్తే దేవుని వాక్కు అతనికి అనుగ్రహించబడిన తర్వాత ఆ వాక్కుని ఏ విధంగా మాట్లాడతాడో ఆ వాక్కు ప్రకారం అతని జీవితంలో జరిగేటట్లుగా దేవుడు మోషేని బలపరిచి ఐగుప్తు దేశానికి పంపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, తన చేతిని ఇక్కడ పెట్టుకోమని చూస్తే కుష్ఠరోగం వచ్చింది. మరలా ప్రభువా ఏంటి ఇది అన్నప్పుడు మరలా పెట్టుకొని మరలా చూడండి, మరలా ఆ కుష్ఠరోగం పోయింది. ఇలాంటి అద్భుతాలు ఎన్నో నేను నీ అన్నయ్యనటువంటి అహరోనికి నీ యొక్క నోటికి నేను నీ అన్నయ్యనటువంటి అహరోను నేను ఇస్తాను, నువ్వు మాట్లాడితే మీ అన్న మాట్లాడతాడు. అంటే నువ్వు నెపాలు చెప్పొద్దు, నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని చెప్పొద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నత్తివాడినని చెప్పొద్దు. దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు ఎవరు చెప్తే నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరు చెప్తే నువ్వు మాట్లాడుతున్నావు, నీ అంతటికి నువ్వే మాట్లాడుకుంటున్నావా? పిచ్చోడివి అయిపోతావు, పిచ్చిదానివి అయిపోతావు. దేవుని వాక్కుని ఆధారం చేసుకుని నువ్వు మాట్లాడు. ఈ రోజు నుంచి ఎండిపోయే చెట్టు కూడా దేవుడు చిగురింప చేయగలిగినటువంటి శక్తి, దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటని నువ్వు పలుకు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఎందుకనంటే ఆయనకి ఉన్నటువంటి శక్తి, ఆయన నోటి వాక్కుకున్నటువంటి శక్తి, ఆయన నోటి వాక్కులో ఉన్నటువంటి శక్తి నీవు నేను పొందుకునేదానికి ఆయన ఇష్టపడతాడు. ఆయన నిన్ను విడివడు, ఎడబాయడు. ఆయన మీద ఆధారపడినటువంటి వారికి ఆయన మార్గదర్శిగా ఉంటాడు. ఆయన నీతో మాట్లాడే మాట ఎలాగుంటుందంటే అది ఖచ్చితమైన మాటగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాలలో దిగులు పడిపోతున్నారు. ఏంటి నా పరిస్థితి, వాళ్ళు ఇలాగా అన్నారు, వాళ్ళు ఇలాగా మాట్లాడారు, వీరు నన్ను ఈ విధంగా దూషించారు, ఈ విధంగా నన్ను మోసం చేయాలనుకుంటున్నారు, ఈ విధంగా నన్ను విడిచిపోవాలనుకుంటున్నారు, ఈ విధంగా నన్ను అనేక రీతిలో నాకు భయంకరమైనటువంటి బాధలు కలిగిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినమందు గుర్తు చేసుకో, దేవుని వాక్యం మీద ఆధారపడి జీవించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. 44వ వచనం, నిరంతరము 119వ కీర్తన 44వ వచనం, నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును, నేను నిత్యము దానిని అనుసరించదును. ఈరోజు ఎంతమంది ఈ విధంగా ఉన్నారు సంఘములో? దేవుని వాక్యానుసారంగా జీవించేవారు ఎంతమంది? 101వ కీర్తనలో, క్షమించండి, 1వ కీర్తనలో ఏమనుంది? దుష్టుల ఆలోచన చొప్పున
నిలువక అపహాస్యకులు కూర్చుండు చోట యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దానిని దివారాత్రములు ధ్యానించువాడు. అంటే ఆ ధన్యత నీకు రావాలంటే దేవుని వాక్యం మీద ఎంత నువ్వు ఆధారపడి జీవించాలో చూడండి. చాలామంది జీవితాల్లో దేవుని వాక్యం అంటే లెక్కలేదు. పిల్లలు ఆ వాక్యం అనే ఆ బైబిల్ని తొక్కుతూ పోతూ ఉంటే వాళ్ళు ఏమనరు, వారిని మందలించరు, వారిని కనీసం నాయనా ఇది దేవుని వాక్యం అని కూడా చెప్పరు. ఒకవేళ ఆ వాక్యము మనకు కావాల్సినప్పుడు ఎన్నోసార్లు ఆ వాక్యం అనే ఆ బైబిల్ని ఎన్నోసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ముద్దులు పెట్టుకుంటూ ఉంటాం. భయం వచ్చినప్పుడు నీ దిండి కింద పెట్టుకొని నువ్వెంతగానో అయ్యో నాకు భయం వేసినప్పుడల్లా నేను నీ వాక్యాన్ని హత్తుకుంటాను, నీ వాక్యం మీద ఆధారపడతాను, ఇలాగ నువ్వు నీ బ్రతుకులో అనేక సార్లు చేస్తుంటావు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని వాక్కుకున్నటువంటి ప్రాధాన్యతను ఇవ్వాలి. దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తిని పొందుకోవాలి. ఆ వాక్యము నీ జీవితంలో ఎప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టకుండా దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే నీలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా భయమంతా కూడా వెళ్ళిపోయేదానికి కారణముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ యొక్క జీవితంలో వాక్యాన్ని ఎవరైతే ఆధారం చేసుకొని 119వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి, 9 నుంచి 10, 11 వచనాలు చూస్తే, యవ్వనస్తులు దేని చేత తమ నడతను పరిశుద్ధపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము. ఎంతమందికి ఈ విధమైనటువంటి కంట్రోల్, ఒక కారుకి కంట్రోల్ దేంతో చేయాలంటే స్టీరింగ్ ఉండాలి, బ్రేకులు ఉండాలి, క్లచ్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఒక నావకి చుక్కాని లేకపోతే అది ఎట్లా అంటే ఎట్లా వెళ్ళిపోతుంది. ఒక మనిషికి నోటిలో నాలుక ఉంది, ఆ నాలుక వలన కొన్నిసార్లు జగడములు పడిపోతాయి. ఆ నాలుకకు ఒక డోర్ ఉంది. ఏంటమ్మా డోరు? నోరు, ఏదో పెదవులు. గట్టిగా భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నేను ఏమీ మాట్లాడక మౌనినై ఉంటిని అని దావీదు చెప్తున్నాడు. నువ్వు అలాగైపోవాలి, మగవాడైపోవాలి, మగదానిలాగా మాట్లాడాలి. కొంతమంది మౌనవ్రతం చేస్తుంటాడు, సమాజంలో ఉండి కూడా ఆయన మౌనవ్రతం చేస్తుంటాడు. ఏదో ఒక చిన్న కొట్టులో పని చేస్తూ ఆయన మౌనవ్రతం చేస్తూ ఉంటాడు. ఆయన సైగులు అంట. అలా ఉండకూడదు. కానీ నీ ఎదుట భయము భక్తి లేనటువంటి వారు ఉన్నప్పుడు, నీ ఎదుట భయము భక్తి లేనటువంటి వారు ఉన్నప్పుడు నీవు ఎలాగుండాలంటే మౌనమై ఉండాలి. భక్తి లేని జనము నీ దగ్గర వచ్చి మాట్లాడుతున్నటువంటి వారుగా ఉన్నప్పుడు వారు చెప్పింది నువ్వు విని గమ్మున తల ఉంచుకొని వెళ్ళిపో. అప్పుడు ఏ జగడాలు నీకు రావు. కాబట్టి ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నీ ఆత్మీయ జీవితంలో వాక్యము కలిగి ఉన్నావు, వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు, వాక్యం మీద ఆధారపడి జీవిస్తున్నావు. ఈ వాక్యము నిన్ను ఎంతవరకు తీసుకెళ్తుందంటే పరలోక రాజ్యం వరకు నిన్ను తీసుకెళ్తుంది. ఏ వాక్యం మీద ఆధారపడుతున్నావు, ఏ వాక్యం నీతో మాట్లాడుతుంది, ఏ వాక్కు నాతో మాట్లాడినప్పుడు నేను కార్యము నా జీవితంలో జరిగిస్తున్నాను. చూడండి, సూర్యుడు దేవుని మాట వింటున్నాడు, చంద్రుడు దేవుని మాట వింటున్నాడు, నీళ్లు దేవుని మాట వింటున్నాయి. మీరు యోబు గ్రంథం చదివినప్పుడు సముద్రమునకు ఎల్లలు వేసిన వాడును, తలుపు బిగించిన వాడును నేనే. యోబుతో చెప్తున్నాడు 38వ అధ్యాయంలో, దేవుడిని యెహోవా నేను భూమికి పునాదులు వేశాను, ఆ పునాదులు దేనితో నేను వేశానో మీకు తెలిసి ఉన్నట్లయితే యోబు చెప్పగలవా?
ఇది ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడే ఖచ్చితమైన మాట. ఆ మాట నీలో ఎప్పుడైతే ప్రభావితము చెందుతుందో ఆ మాటను బట్టి నీ జీవితంలో ఆధ్యాత్మికమైన వనరులను పొందుకోవచ్చు. యేసుప్రభు ముందు ఒక కార్యం జరిగింది. యేసుప్రభు అంటాడు, ఇక మీదట ఈ అంజూరపు చెట్టు పండ్లు ఎవరు తినకుందురు గాక అన్నాడు. ఆ మాట ఎవరు విన్నారు? పేతురు విన్నాడు. మరుసటి దినము తిరిగి వచ్చుచుండగా ఆ పేతురు అడుగుతున్నాడు యేసుప్రభుని, ప్రభువా, నిన్న ఈ అంజూరపు చెట్టుతో నువ్వు మాట్లాడావు, ఈ అంజూరపు చెట్టు ఎండిపోయింది ప్రభువా, ఇదిగో ఏళ్లతోటి బయటకు వచ్చేసింది ప్రభువా, ఏంటిదంటే యేసుప్రభు ఒక మాట అంటాడు పేతురుతో. అందుకు యేసు వారితో ఇట్లను, మీరు దేవుని యందు విశ్వాసము ఉంచుడి. హ్యావ్ ఏ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని మీద ఆధారపడి దేవుని మీద నమ్మకం కలిగి జీవించడం, అలాగే దేవుని వాక్యం మీద ఆధారపడి జీవించడం. ఈరోజు ఎంతమంది ఈ విధమైనటువంటి ఆధారము కలిగి జీవిస్తున్నారు? ఎంతమంది ఈ వాక్యం మీద ఆధారపడి జీవిస్తున్నారు? అప్పుడే నీ జీవితము 30 60 100 ఆశీర్వదించబడతాయి. నీలో నుంచి దిగులు వెళ్ళిపోతుంది, భయం వెళ్ళిపోతుంది, దుఃఖం వెళ్ళిపోతుంది, కృంగిపోయినటువంటి జీవితం వెళ్ళిపోతుంది. నీకు ఎక్కడ లేనటువంటి గొప్ప ఆధిక్యత నీకు దేవుడు ఇస్తాడు. చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. 45వ వచనం చదవండి. 119వ కీర్తన 45వ వచనం. నేను నీ ఉపదేశములను వెదుకువాడును, నిర్బంధము లేక నడుచుకొందును, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనము గురించి నేను మాట్లాడేదను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒకటి దావీదు బేత్షెబాతో వెళ్ళినప్పుడు, బేత్షెబాతో పాపము చేసినప్పుడు దావీదు నాతాను ప్రవక్త ద్వారా దేవుని వాక్కుల చేత గద్దించబడ్డాడు. అవునా? అక్కడ ఒక కథ కూడా, గొర్రె పిల్ల గురించి ముద్దులు పెడుతూ, గోరు ముద్దులు పెట్టుకుంటూ, ఆ గొర్రె పిల్లను ఒకడు పేదవాడు ఎంతగానో ప్రేమించి దాన్ని అల్లారి ముద్దుగా పెంచుకుంటుంటే, చాలా గొర్రెలు, చాలా అతనికి ఆస్తి అంతస్తులు ఉన్నటువంటి ఆ గొప్పవాడు వెళ్ళి ఆ ముద్దులు పెట్టుతున్నటువంటి, గోరు ముద్దులు పెట్టుకుంటున్నటువంటి, అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నటువంటి ఆ గొర్రెపిల్లని వధించి భక్షించాడు, లేక పొందుకున్నాడు. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఉరియా ఆ సైన్యములో చాలా మంచివాడు. ఆయన పని చెప్తే ఆ రాజదర్బార్లోనే దావీదు దగ్గరే ఉన్నాడు. ఆయన ఉరియా ఇంటికి, తన బేత్షెబా దగ్గరికి పోకుండా ఎంతగానో నమ్మకస్తుడిగా దావీదు ఏం పని చెప్తే ఆ పని చేస్తున్నాడు. అయితే దావీదు ఒక ఉత్తరం రాసి ఆ ఉరియాకి ఇచ్చి, ఈయన్ని మహాయుద్ధంలో పంపించండి అని కుయుక్తిగా అతన్ని చంపించాడు. ఇది ఎవరికి తెలిసింది? దేవుడైనా యెహోవాకి తెలిసిపోయింది. ఇక్కడ అంత గొప్పగా చేసినటువంటి దేవుణ్ణి, అంత గొప్పగా ఆ దావీదుని చేసినటువంటి ఆ దేవుణ్ణి ఇక్కడ దావీదు విసర్జించినట్లు మనకు కనబడుతుంది ఈ యొక్క పాఠంలో. అప్పుడు నాతాను వచ్చి గద్దించాడు. ఆ దుర్మార్గుడు ఎవడో కాదు, నువ్వే అని చెప్పిన వెంటనే సింహాసనంలో నుంచి లేచి దిగేసి ఆయన ఎంతో తగ్గించుకుంటున్నాడు. రే, నేను దేవుని వాక్యంలో నుంచి బయటికి వచ్చేసాను. దేవుని వాక్యానుసారంగా నేను ఇప్పుడు జీవించట్లేదు. దేవుని యొక్క వాక్యానుసారంగా నేను బ్రతకట్లేదు. నేను ఆల్రెడీ ఒకరిని కూనికోరని, ఒకరిని చంపాను, కూని చేశాను, మర్డర్ చేశాను. ఇదిగో వాని భార్యను తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాను, లేక వాని భార్యతో నేను ఉన్నాను. ఇది నా దేవుడైనటువంటి ఆ యెహోవా దేవునికి తెలిసిపోయింది అని పశ్చాత్తాపడ్డాం. 51వ కీర్తనలో మనం చూస్తాం. ఇది చాలా పశ్చాత్తాపం అనేది ఎవరికైతే ఉంటుందో వారి జీవితంలో తిరిగి దేవునితో సమాధాన పడతారు. పశ్చాత్తాపం ఎవరికైతే ఉంటుందో తిరిగి దేవుడు వాక్కు చేత బ్రతికే ఆ మనస్తత్వం తిరిగి దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఎవరికైతే పశ్చాత్తాపం ఉంటుందో వారు దేవుని యొక్క నీతిని, న్యాయములను, యథార్థతను, పవిత్రతను, సత్యములను అనుసరించి తిరిగి
వారి జీవితంలో జరిగించుకున్నట్టుకు వారికి ఇచ్చినటువంటి దేవుని కృప వారి దగ్గర నుంచి వెళ్ళిపోకుండా ఆ పశ్చాత్తాపం వలన వారు మరలా పొందుకోగలరు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఈ మాటను 51వ కీర్తన 12 నుంచి 15 వరకు చదవండి. 51వ కీర్తన. నీ రక్షణ ఆనందము, ఇక్కడ బాగా గమనించండి, నీ రక్షణ నాకు కోల్పోయినాను, ఆ రక్షణ ఆనందం నాకు ఇప్పుడు లేదు, మరలా పుట్టించు ప్రభువా. తర్వాత సమ్మతి గల మనసు ఇప్పుడు లేదు నాకు. ఇప్పుడు నాకు మరలా సమ్మతి కలిగిన మనసు నాకు తో నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చే నీ త్రోవలను బోధించదు. అతిక్రమము చేయి వారికి నీ త్రోవలు నేను అతిక్రమించాను. ఏంది ఆ ఒక అతిక్రమం అంటే? ఏంటి అతిక్రమం అంటే? దేనిని దావీదు అతిక్రమించాడంటే దేవుని వాక్కును, దేవుని వాక్యమును ధ్యానించకుండా తన కోరికను శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములకు తీసుకెళ్ళి ఉరియాని చంపించి, అంత మాత్రమే కాదు, తానుకున్నటువంటి ఆ శారీరక కోరికలలో మునకలై తేలుతున్నటువంటి పరిస్థితిలో దేవుడు మరలా దేవుని వాక్యమును పంపించి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఈరోజు నా జీవితంలో, మనందరి జీవితాల్లో ఆయన అంటాడు చూడండి, అప్పుడు అతిక్రమము చేయి వారికి. ఒకవేళ మన పట్ల తప్పుగా చూస్తున్నటువంటి వారు, తప్పుగా మాట్లాడుతున్నటువంటి వారు, తప్పుగా నవ్వుతున్నటువంటి వారు, హేళన చేస్తున్నటువంటి వారు, ఒకవేళ మనము తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు వాటిని ఎత్తి చూపిస్తున్నటువంటి వారు, లేక మాట్లాడుతున్నటువంటి వారు, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వేం మాట్లాడతావు? నువ్వేం మాట్లాడలేవు. అయితే దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్నావు గనుక, దేవునితో తిరిగి సమాధానపడి ఉన్నావు గనుక, దేవుని వాక్యం మీద ఆధారపడి ఉన్నావు గనుక, దేవుని వాక్యం మీద నీ జీవితము కట్టుకొని ఉన్నావు గనుక, దేవుని వాక్యం మీద నీ జీవితము ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నీవు ఈ లోకములో ఆయన వాక్కు మీద ఆధారపడి నీవు జీవిస్తూ నిలబడి నువ్వు ఈ లోకములో మాట్లాడాలి అని అంటే, ఆయన నీ జీవితంలో చేసిన మేళ్ళని నువ్వు ఒక సాక్ష్య రూపంలో నువ్వు చెప్పవచ్చు. ఆత్మీయమైనటువంటి సత్యం ఇది. అందుకనే దృఢపరచుము, సమ్మతి గల మనసు కలగజేయము. నా అతిక్రమములు నేను నా జీవితంలో తెలుసుకొని ఇప్పుడు నేను మరలా నా అతిక్రమములు తీసివేసావు కనుక, నీ త్రోవల్లో నేనున్నాను కనుక నేను మరలా వారికి ఇలా చేయొద్దురా, ఇలా చేయకూడదురా నాయనా అని నేను బోధిస్తాను. పాపులను నీ తట్టు తిరుగుదురు. నేను చెప్పిన మాటలను బట్టి, నేను చెప్పినటువంటి వాక్యం బట్టి, నేను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇలాగా శిక్షించాడు. నేను బేత్షెబాతో తప్పు చేసినప్పుడు నాకు ఒక కుమారుడిని లేక కుమార్తెని లేక ఒక బిడ్డని చంపేశాడు దేవుడు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడైనా? 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. అది కూడా టెస్ట్మనే. అంటే దేనైతే నువ్వు విత్తుతావో దాన్ని నువ్వు కోస్తావు. నీ ఆత్మీయమైన స్థితిలో కూడా నువ్వు దిగజారిపోయి, అనగారిపోయి, పడిపోయి, నీవు ఆత్మీయ స్థితిలో నుంచి దూరం అయిపోయి, నీవు నిలవలేక, నీ స్థితిని దాచుకోలేక, దాచుకున్నట్లుగా, కష్టంలో ఉన్నట్లుగా, వేదనలో ఉన్నట్టుగా, గలిబిలి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఎప్పుడైతే నువ్వు తిరిగి రికన్సిలేషన్, నువ్వు తిరిగి రిపెంటెన్స్, పశ్చాత్తాపము, దేవునితో సమాధానం కలిగి నువ్వు జీవిస్తావో ఆ రోజే నువ్వు దేవుని వాక్యాన్ని మాట్లాడేదానికి శక్తినిస్తాడు దేవుడు. చప్పట్ల కొట్టి దేవుని హల్లెలూయా. నువ్వు మాట్లాడచ్చు. ఎందుకంటే ఆయన నిన్ను క్షమిస్తే ఇంక దానికి ఆధారము వేరేది ఇంకా ఏమీ చెప్పాల్సిన అవసరము లేదు. పాపాత్మురాలైన స్త్రీని తీసుకొచ్చారు. అక్కడ రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి మోషే ధర్మశాస్త్రం పట్టుకొని వస్తే యేసు ప్రభు ఏం చెప్తాడు అని తీసుకొస్తే, మీలో పాపము లేని వాడు మొట్టమొదటిగా రాయి వేయండి అని తల వంచుకొని ఆయన ద్వితీయోపదేశకాండం 22 చదువుతున్నాడు. చదవండి ఆ మాటని. ద్వితీయోపదేశకాండం 22 త్వరగా చదవాలి.
ఒకడు ఒకడు మగనాలతో సైనించుచుండగా కనబడిన యెడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో సైనించిన పురుషుడును ఆ స్త్రీయు చంపబడవలను. అట్లు ఆ చెడుతనమును ఇజ్రాయేలు నుండి పరిహరించుదురు. ఇది రాస్తున్నాడు ఆయన. డిటరానమీ 22:22, ద్వితీయోపదేశకాండం 22:22 రాస్తున్నాడు. అంటే అందరూ పాపం చేసిన వాళ్ళే, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేనటువంటి వారే. అయితే ఇప్పుడు పొందుకోవాలంటే దేవునితో సమాధానం పడాలి, దేవుని వాక్యం మీద ఆధారపడాలి. దేవుని వాక్యాన్ని పఠించడం గొప్ప కాదు, దాన్ని ధ్యానించడం గొప్ప కాదు, దాన్ని నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చుకోవడం గొప్ప. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు కోరుకునేది. దావీదు జీవితంలో మరలా ఆ విధంగా అడుగుతున్నాడు, ప్రభువా నాకు సమ్మతి మనస్సు లేదు, సమ్మతి గల మనస్సు లేదు, రక్షణ లేదు. చూడండి 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. ఆ రోజుల్లో కూడా పరిశుద్ధాత్మ ఉంది. పాత నిబంధన గ్రంథంలో కూడా ఆత్మ చేత నింపబడిన సమయాలు ఎప్పుడైతే కొమ్ములో తైలం పోసుకుని ఎస్ఐ ఇంట్లో ఈ దావీదు మీద తల మీద నూనె పోసి అభిషేకించి ప్రార్థన చేశాడు. నాటు నుండి దేవుని ఆత్మ దావీదుని వెంబడించి. ఆత్మ ఉన్నప్పుడు తప్పు చేస్తాడా? చేశాడు. ఆత్మ నడిపింపున్నప్పుడు తప్పు చేస్తాడా? చేశాడు. ఆత్మకు విరుద్ధంగా చేశాడు. మనకు మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షిని చంపుకొని పాపం చేస్తాం, మనస్సాక్షిని ఎదిరించి పాపం చేస్తాం, ఎదుటివారితో పోల్చుకొని మనం పాపం చేస్తాం. వారు ఇలాగ ఉన్నారు, నేను ఎందుకు ఉండకూడదు, వారు ఇలాగ చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు, అలాగే మనం చేయకూడదు. ఎప్పుడైతే దేవుని వాక్యానికి నువ్వు లోబడి నీ జీవితంలో దేవునితో నువ్వు సంబంధం కలిగి జీవిస్తావో, 13వ వచనం చూడండి, అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించేదును, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా నా రక్షణకర్తవి, దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపు. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఆధ్యాత్మికమైన జీవితం ఎలాగ కట్టుబడి ఉంది? దేవుని వాక్యము చేత కట్టబడి ఉందా? లేక నీ జీవితంలో దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నావా? పడిపోయినటువంటి స్థితిలో ఉన్నావా? నులివెచ్చల జీవితంలో ఉన్నావా? దేవుని వాక్యము ఈరోజు నిన్ను బలపరుస్తుంది. దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది. దేవుని వాక్యము ఆధారము చేసుకొని బ్రతకమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినమందు నిన్ను విడువడు, ఎడబాయడు, హత్తుకొని జీవించే దేవుడు. నిన్ను పడిపోయినటువంటి స్థితిలో అలాగే చూస్తూ ఊరుకొని ఉండి ఆయన అంత తక్కువైన దేవుడు కాదు. ఎవరో ఒకరి ద్వారా వాక్యము చేత మాట్లాడి నిన్ను బలపరిచి నిన్ను పైకి లేవనెత్తి దేవుని యొక్క శక్తి నీలోకి అనుగ్రహించేదానికి దేవుని శక్తి నీకు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యములు నీ జీవితంలో జరిగిస్తాడు. నీ విలువలను దేవుడు ఎప్పుడు తక్కువ చేయడు, నువ్వే చేసుకుంటావు నీ విలువ. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు చూడండి, ఈ 46వ వచనం చూస్తే, సిగ్గుపడక ఏమన్నాడు? సిగ్గుపడక. చదవండి అందరూ ఆ మాటని. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనం గురించి నేను మాట్లాడాను. ఈయనెవరైనా? పౌలు, అపోస్తలుడైన పౌలు. ఆయన క్రీస్తు ఖైదీగా ఉన్నాడు. ఎఫెసీ సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ ఎఫెసీ సంఘాన్ని గురించి, ఆ ఎఫెసీ సంఘంలో చాలామంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులు ఎలాంటి వారంటే, వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ ఎఫెసీ సంఘములో పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు చాలామంది అపోస్తలుడైన పౌలుకి కనబడ్డారు. ఆ ఎఫెసీ సంఘములో దేవునికి లోబడే వారు చాలామంది ఉన్నారు. ఆ ఎఫెసీ సంఘములో దాతృత్వము కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి వారు చాలామంది ప్రేమ కలిగినటువంటి వారు, అపోస్తలుడైన పౌలుని ప్రేమించేవారు చాలామంది ఉన్నారు. అయితే ఆ ఎఫెసీ సంఘంలో అపోస్తలుడైన పౌలు గురించి ఎంతో బాగా ఎరిగినటువంటి వారు కూడా ఉన్నారు. ఆయనలో కృపావరాలు ఉన్నాయి, దేవుని శక్తి ఉంది. దేవుని వాక్కును ప్రకటించట్లో ఆయన చాలా గొప్పవాడు. రాజుల ఎదుట, అగ్రియపు రాజు ఎదుట మాట్లాడాడు. అగ్రియపు రాజు భయపడిపోయాడు. అయ్యా నీ మాటలు వింటుంటే నేను క్రైస్తవుడిగా మారిపోతానేమో. నువ్వు మాట్లాడొద్దు పౌలు, నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో.
పౌలుకి క్రీస్తుకు ఖైదీ అనే పేరు వచ్చింది. ఏం 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 ఖైదీ అంటే ఆయన క్రీస్తు వాక్యమును చెప్తే ఖైదీ. దేనికి ఆయన్ని జైల్లో వేస్తున్నారంటే వాక్యం చెప్తే ఆయన్ని తీసుకొని పోయి, అంటే ఆయన ఎక్కడ ఇప్పుడు ఎలంవారి దీనికి వచ్చాడు అనుకో పొరపాటున, ఆయన వచ్చినప్పుడు ఈ ఎలంవారి దినలో ఎప్పుడూ కని విని ఎరగనటువంటి సంగతులు జరిగిపోతాయి. ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, రెవరెండ్లు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. అయితే వారు మాట్లాడినట్లు కాదు ఈ పౌలు మాట్లాడేది. దేవుని వాక్కు బండలాంటి హృదయాన్ని కరిగించే వాక్కు పౌల్లో నుంచి వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని ఆ బండలాంటి బండలాంటి హృదయం. ఎలాంటి హృదయం అంటే కొంతమంది కఠినమైన హృదయం ఉండరా? నేను క్షమించను అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను లోబడను, నేను మాటే విననే, నీ మాట వినను, నీకు లోబడను, నీకు డబ్బులే నేను ఇవ్వను, నీకు సహాయం నేను చేయను. ఇలాంటివన్నీ కఠినమైనటువంటి మాటలు. ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు కూడా నోరు తెరుచుకొని అని పౌలు మాట్లాడేటప్పుడు ఏమవుతారంటే కరిగిపోతారు, లోబడిపోతారు. పౌలు పాదాల మీద పడిపోయిన, అంటే ఆయన ప్రసంగం చేస్తే ఆయన పాదాల మీద పడిపోయినటువంటి వారు కూడా ఉన్నారు చాలామంది. పౌలు అంటాడు, నేను కూడా మీలాంటి వాడిని, మనుషుడనే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతటి గొప్పవాడు ఎఫెసీ సంఘములో 6:19 చూడండి. ఎఫెసీ సంఘంలో 6:19 నుంచి 20 వరకు చదవండి దయచేసి. అక్కడ పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయడం, వాళ్ళ బలపరచడమే కాదు, వారి దగ్గర కోరుకునే విషయం ఏంటంటే నా కోసం మీరు ప్రార్థన చేయండి. చదవండి. బాగా గమనించండి. ఇక్కడ 17 నుంచి చదివితే బాగా అర్థమవుతుంది. మరియు రక్షణ శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల విషయమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ఫస్ట్ వారు ఎలాగుండాలో చెప్పాడు. పూర్ణ పట్టుదల, పరిశుద్ధుల సహవాసం, ప్రార్థన విజ్ఞాపనలు, ఇలాగా చెప్పుతూ వస్తూ విజ్ఞాపనలు చేయుచు మెలకుగా ఉండండి, ఎక్కువగా నిద్రపోబాకండి. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన ఈ సంఖ్యలతో ఉన్నానో ఆ స్వార్థ మర్మము ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి అనుగ్రహింపబడినట్లు వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. హల్లెలూయా. అసలు ఇలాంటి ఎవరైనా అడుగుతారు, నాకు డబ్బులు లేవు, ఇల్లు కట్టుకుంటున్నాను, డబ్బులు లేవు, డబ్బులు ఇవ్వండి. పెళ్లి చేసుకుంటున్నాను నా పిల్లలకి, ఆ డబ్బులు ఇవ్వండి. లేకపోతే నేను చర్చి కట్టుకుంటున్నాను, ఒక డబ్బు ఇవ్వండి నాకు. లేకపోతే నేను ఒక సంఘాన్ని నియమించాను, ఆ సంఘంలో నాకు మైకులు లేవు, లేకపోతే ఫ్యాన్లు లేవు, లేకపోతే నాకు మంచి కెమెరా లేదు, నాకు బైక్ లేదు, కారు లేదు. ఇలాగే మనం అడుక్కుంటుంటాం. కానీ పౌలు అడుక్కున్నటువంటి విషయం ఒక సంఘముతో చాలా వ్యత్యాసం ఉందండి. మనకు పౌలుకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఆయన వాక్కు బంధింపబడకూడదు. ఆయన దేవుడు ఇచ్చినటువంటి ఆయన ప్రత్యక్షత, ఆయనకి ఈ సంఖ్యలు, ఆయనకి వేసినటువంటి క్రీస్తుకు రాయబారి అనబడినటువంటి ఆ సంఖ్యలు, క్రీస్తుకు రాయబారి ఆయన సంఖ్యలతో ఉన్నాను. దేని యొక్క నిమిత్తము ఆయన దేవుని యొక్క రాయబారిగా అనబడ్డాడో
ఆ స్వార్థ నిమిత్తం రాయబారిగా అనబడ్డాడో, ఆ స్వార్థ ప్రకటించకూడదని ఆ ఉన్నటువంటి పెద్దలు కానీ, అధికారులు కానీ, రాజులు కానీ వారి ముందు నేను ప్రసంగం చేస్తున్నప్పుడు, వాక్యము మాట్లాడుతున్నప్పుడు, నేను మాట్లాడుతున్నటువంటి ఆ వాక్యము ఉన్నది ఉన్నట్లుగా నేను ప్రకటించాలి. ధైర్యముగా నేను మాట్లాడాలి. వాక్శక్తి నాకు 3 విషయాలు. 1 ధైర్యముతోను, వాక్శక్తి అనుగ్రహించిన నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయమంటున్నాడు. ఇప్పుడు ధైర్యం కావాలా? ఎవరికి? పౌలుకి. దేనికి ధైర్యం? వాక్యం ఏదైతే ఉందో, దేవుడు ఏదైతే చెప్పాడో అది చెప్పుటకు ధైర్యం కావాలి. ఈరోజు నువ్వు కూడా చెప్తావా? దేవుడు నీకు ఇచ్చిన వాక్యను బట్టి, దేవుడు నాకు ఈ వాక్యము అనుగ్రహించాడు, ఈ వాక్యం మీద నేను ఈరోజు ఆధారపడుతున్నాను, ఈ వాక్యముతో దేవుడు నాతో మాట్లాడాడు, ఇది నా జీవితంలో జరిగిస్తాడని దేవుడు నాకు చెప్పాడు, ఇప్పుడు నేను ఖచ్చితంగా ఈ మాట నేను మాట్లాడుతున్నానని నీ గుడిలో ఒక ధైర్యం తెచ్చుకో. నీ చేతితో దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకో. నీ తల మీద బాసికం వలె దాన్ని చేసుకో. నీ చేతికి కంకణం వలె కట్టుకో. నీ తలకు లలాట పలకముగా చేసుకో. నీ జీవితంలో, నీ హృదయం అనే పలక మీద దేవుని వాక్యాన్ని ఏదైతే నీతో మాట్లాడుతుందో అవన్నీ కూడా రాసుకో. నీ కన్నులకు బాసికం వలె ఉంచుకో. ఎప్పుడైతే దేవుని వాక్యము నీ పాదాలకి వెలుగునిస్తుంది, త్రోవలకు వెలుగునిస్తుంది, ఆ వాక్యం మీద ఆధారపడి జీవించాలని 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నదని నువ్వు తెలుసుకో. చీకటిలో ఆ వెలుగు ప్రకాశిస్తుందని తెలుసుకో. ఆ వాక్యము నీతో మాట్లాడుతుంది అని తెలుసుకో. ఈ చీకటి లోకములో నీవు దేవుని వాక్యము చేత వెలిగించబడ్డావని తెలుసుకో. నీ ఆత్మీయ జీవితంలో ఈ సంఖ్యలు నన్ను ఏం చేయలేవు అని అగ్రియప్ప దగ్గర, రాజు దగ్గర మాట్లాడాడు. భక్తులు ఎంతోమంది ప్రార్థన చేసి ఉండొచ్చండి, కానీ పౌలు ఆయన చెప్తున్నటువంటి మాటల్లో, ప్రభువా, అనేకమైన శ్రమలు పడ్డాను, నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, నీళ్ళలో ఉన్నాను, నాకు వస్తువులు ఉన్నాను ప్రభువా, ఇదిగో నాకు ముమ్మారు బెత్తాలతో నన్ను కొట్టారు ప్రభువా, రాళ్లతో కొట్టారు ప్రభువా, ఎన్ని శ్రమలు ప్రభువా, ఎన్ని కష్టాలు, ఇదిగో నీ నిమిత్తం నేను పొందాను, నాకు వచ్చిన ఆ రివార్డ్స్, నాకు వచ్చే ఆ ఒక బహుమానాలు ఏంటి ప్రభువా అంటే, యేసు ప్రభు అంటాడు, నా కృప నీకు చాలును పౌలు. కాబట్టి ఈరోజు దేవుని కృప నిన్ను విడవదు. కష్టాల్లో కూడా, శ్రమల్లో కూడా ఆ దేవుని కృప నిన్ను విడిచిపోదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు, కృప కలిగిన దేవుడు నిన్ను విడివక హత్తుకొని నీ నోటి ద్వారా పరిశుద్ధ వాక్కులను ప్రకటింపజేసే ఆ శక్తి నీకు అనుగ్రహిస్తాడు. మాట్లాడే శక్తి నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు విశ్వాసి కావచ్చు, నీ జీవితంలో ఎవరైనా నువ్వు కావచ్చు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ లేచి మనము స్తోత్రం చెప్దాం. ఆమేన్, ఆమేన్.